వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. ఇదిగో నేటి ప్రేమ కథలు కూడా మహాభారతపు అర్జునాభియంలా మారిపోయాయి. ఒకవైపు కట్టుకున్న వాళ్ళతో జీవితాంతం ఉండాలంటూ ముహూర్తాలు చూసి పెళ్లిళ్ళు చేసుకుంటారు. మరోవైపు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అంటూ సోషల్ మీడియాలో కొత్త కొత్త ప్రేమలకు వెళతారు. ఇటీవల కాలంలో పెళ్లికి ఉన్న పవిత్ర బంధాన్ని చాలా మంది దిగజారుస్తున్నారు. పెళ్లి చేసుకుని నిండు నూరేళ్లు ఒకరికొకరు అండగా ఉంటామని చెప్పుకొని పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. వివాహేతర సంబంధాలు పెట్టుకుని తమ జీవితంతో పాటు కట్టుకున్న వారి జీవితం కూడా నాశనం చేస్తున్నారు. మొత్తంగా వివాహ బంధాన్ని తమ నీచమైన పనులతో నవ్వుల పాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో భార్యాభర్తల గొడవలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. కొంతమంది భర్తలు ఇటీవల భార్యల వేధింపులు భరించలేక సెల్ఫీ వీడియోలు తీసుకొని మరి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇక్కడ ఒక మహా ఇల్లాలు భర్తను మరియు ఇద్దరు పిల్లల్ని వదిలేసి ఫేస్బుక్ లో పరిచయం అయిన యువకుడితో పరారైంది. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. గత నెల 5న తన భార్య సుకన్య కనిపించడం లేదంటూ భర్త జయరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో పరిచయమైన గోపి అనే యువకుడితో తన భార్య వెళ్లిపోయినట్లు తెలిపాడు. అయితే వీరిద్దరిని ఇంట్లో నుంచి పారిపోతుండగా భర్త గమనించాడు. ఇద్దరిని మేడ్చల్ పరిధిలో ఆక్సిజన్ పార్క్ లో గుర్తించాడు. దీంతో భర్తను గమనించి ఇద్దరు బైక్ ను వదిలేసి రన్నింగ్ బస్ ఎక్కి మరీ పారిపోయారు. ఈ ఘటనకు చెందిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఫేస్బుక్ లో పరిచయమైన గోపి సుకన్యను చాలా ప్రేమగా చూసుకునేవాడని, ఎప్పుడూ కేరింగ్ గా ఉండేవాడని, దీంతో ఆ మహిళ అతను చూపిస్తున్న ప్రేమకు టెంప్ట్ అయి భర్త పిల్లల్ని వదిలేసి వెళ్లినట్టు సమాచారం. మరోవైపు యువకుడి తండ్రి మాత్రం తన కొడుకుని ఆమె వల్లో వేసుకుని లేపుకొని పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్ కోసం తమ కొడుకుని హైదరాబాద్ కు పంపామని చెప్పాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఏఎన్ఆర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.